కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండల వైసీపీకి భారీ షాక్ తగిలింది. కోడూరు మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు పూతబోయిన కరుణాకుమార్, ఉల్లిపాలెం వైసీపీ నాయకులు సిద్దినేని వెంకట భరతరావు, మాచవరం గ్రామ సర్పంచ్ అప్పికట్ల లక్ష్మి వైసీపీని వీడి ఎంపీ వల్లభనేని బాలశౌరి అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో జనసేనలో చేరారు. వీరితో పాటు మరో 30 మంది వైసీపీ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాబోయే శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు, అలాగే ఈరోజు మన పార్టీలోకి చేరినటువంటి సర్పంచ్ లక్ష్మి గారు, అలాగే భారతీరావు గారు, అనేక మంది యువత ఈరోజు మన జనసేన పార్టీలో చేరింది. వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. నిన్న అవనిగట్లో ఎప్పుడు చరిత్రలో లేనటువంటి మంచి ర్యాలీ తీశారు. అదే వైసీపీ వాళ్ళ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. గెలుపు ఇక్కడ జనసేన పార్టీదే అని చెప్పేసి నిన్ననే అర్థమైంది. బుద్ధప్రసాద్ గారు నేను కరెక్ట్గా 20 సంవత్సరాల కాంబినేషన్. గత 2004లో ఉగాది రోజు పంచాంగం వాళ్ళ ఇంట్లో మొదలుపెట్టాం. మరలా నిన్న ఉగాది మరలా తిరిగి వాళ్ళ ఇంట్లోనే నేను స్టార్ట్ చేశాను. తప్పకుండా ఈ కాంబినేషన్లో మరి మనదంతా ఒక విన్నింగ్ అని చెప్పేసి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. మరి కోడూరు మండలానికి సంబంధించి ఆ రోజు నేను 2004లో ఈ చెరువులన్నీ పూర్తించాలి అని చెప్పేసి అంటే వెంకటేశ్వరరావు గారు దగ్గరుండి ఆ ప్రొక్లైనర్లు ఏ రకంగా పనిచేయించవచ్చు ఏంటని బుద్ధప్రసాద్ గారు మేము అని చెప్పినప్పుడు ఆయన దగ్గరుండి మొట్టమొదట ప్రొక్లైనర్ కూడా ఇక్కడే కోడూరులోనే చేపించి మరి ఆ 18,000 ఎకరాలు కూర్చడంలో వెంకటేశ్వరరావు గారి యొక్క పాత్ర, బుద్ధప్రసాద్ గారి పాత్ర, ఈ అందరి యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము పాల్గొన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మేమందరం ఎక్కడో ఉండి మరి సలహాలు ఇస్తుంటాం, కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండి ఆ ప్రొక్లైనర్లన్నింటినీ కూడా అటు పక్క బాపిరెడ్డి గారు, ఒక పక్క వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కలిసి ఒక టీంలో పనిచేసి రైతులకంతా కూడా మరి ఎంతో సహకారం అందించారు. కొంచెం జరగాలి చూడాలండి. ఓకే.